లార్డ్. వెల్కమ్ టు సండే స్కూల్. అందరూ బాగున్నారా? ఓకే, ప్రతి ఆదివారం కూడా ఈ యూట్యూబ్ ద్వారా మీ అందరి దగ్గరికి రావడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈ వారం కూడా మీకోసం కొత్త సాంగ్స్తో అలాగే ఒక మంచి క్రిస్మస్ స్టోరీతో మీ ముందుకు వచ్చాం. మీరందరూ రెడీగా ఉన్నారా? ఓకే, మీరందరూ రెడీగా ఉన్నట్లయితే మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ సండే స్కూల్ సర్వీస్ని స్టార్ట్ చేసుకుందాం. ఓకే. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని ప్రేమించి గత వారం అంతా కాచి కాపాడి మళ్ళీ ఈ ఆదివారంలో ఇలా కూడుకుని స్థుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చిన విధానానికి నీకు వందనాలు దేవా. ఈ సండే స్కూల్లో మీరు మాకు సహాయం చేయండి దేవా. ఎంతమంది బిడ్డలైతే ఆసక్తిగా తండ్రి ఈ సండే స్కూల్లో పాల్గొంటున్నారో ప్రతి బిడ్డ కూడా ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. దేవా, వాళ్ళ తల్లిదండ్రులను కుటుంబాలను మీరు దీవించండి, మీరేనైనా కాపాడమని అడుగుతున్నాం. ఈ సండే స్కూల్లో ఈ దినం నేర్చుకోబోతున్న కథలో నేను వాక్యంలో పాటలో మీరు ఉండండి. పిల్లలందరికీ కూడా మంచిగా నేర్చుకునే కృపనివ్వండి తండ్రి. ఈ సండే స్కూల్ ఆది నుంచి అంతం వరకు కూడా నీ నామం మహిమార్థమే జరిగించుకోమని యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, ఇప్పుడు మీ అందరికీ ఇష్టమైన టైం యాక్షన్ సాంగ్స్ టైంకి వచ్చాం. మీరందరూ రెడీగా ఉన్నారా? ఓకే, మన మధ్యలో ఉన్న మన ఫ్రెండ్స్ వచ్చి కొన్ని యాక్షన్ సాంగ్స్ చేస్తారు. మీరు చక్కగా మీరు కూడా నేర్చుకోండి. ఓకే. పశువులా పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్. మన యేసు బెత్లెహేములో చిన్ని పశువులా పాకలో పుట్టెన్, చిన్ని పశువులా పాకలో పుట్టెన్. దూత ద్వారా
Bible says, let everything that has breath praise the Lord. The song says, praise Him in the morning, praise Him in the noontime, and praise Him when the sun goes down. Come on, join me and do the action.
వాక్యం నేర్చుకుందామా? మీరందరూ కూడా మీ బైబిల్స్ ఓపెన్ చేసి 2 కొరింథీయులకు 9వ అధ్యాయము 7వ వచనము. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వానిని ప్రేమించును. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి పిల్లలు. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వానిని ప్రేమించును. ఓకే పిల్లలు, ఇంతవరకు మీరు చక్కని యాక్షన్ సాంగ్స్ నేర్చుకున్నారు కదా. ఇప్పుడు కీర్తనకు వచ్చి ఒక మంచి క్రిస్మస్ స్టోరీ మీ అందరికీ చెప్తుంది. మీరందరూ కూడా చక్కగా విని దాని ప్రకారంగా జీవించండి. ఓకేనా? హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. ఈ స్టోరీ టైంలో స్టోరీ చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు వినడానికి మీరు రెడీగా ఉన్నారా? మీరంతా రెడీగా ఉన్నట్లయితే నేను ఒక మంచి స్టోరీని చెప్పాలనుకుంటున్నాను. అందరూ జాగ్రత్తగా వినండి. ఓకేనా పిల్లలు? మనం ఏ సీజన్లో ఉన్నాం? వింటర్ సీజన్లో ఉన్నాం కదా. వింటర్ సీజన్ అనగానే మనకు బాగా గుర్తొచ్చే ఫెస్టివల్ ఏంటి? క్రిస్మస్ ఫెస్టివల్ కదా. మరి క్రిస్మస్ అనగానే మనకేం గుర్తొస్తుంది? సెలబ్రేషన్స్, స్టార్స్, లైట్స్, న్యూ డ్రెస్సెస్ కదా, కేక్స్, ఇవన్నీ గుర్తొస్తాయి కదా పిల్లలు. మరి ఈ క్రిస్మస్లో ఇవే కాకుండా మనం ఏం చేయాలో ఈ స్టోరీ ద్వారా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అందరూ జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఒక ఊళ్ళో ఒక అంకుల్ ఉన్నారు పిల్లలు. ఆయన నేమ్ ఏంటంటే పీటర్. అంకుల్ నేమ్ ఏంటి? పీటర్. పీటర్ అంకుల్ ఏం చేస్తారంటే షూ మేకర్ అనమాట. అంటే షూస్ని తయారు చేస్తాం. మనం ప్రతిరోజు షూస్ వేసుకుంటాం కదా, స్కూల్స్కి, కాలేజెస్కి, ఇంకా మనం బయటకు వెళ్ళినప్పుడు డైలీ మేము మనం షూస్ వేసుకుంటాం కదా. పీటర్ అంకుల్ షూస్ తయారు చేస్తూ ఉంటారు పిల్లలు. పీటర్ అంకుల్ ఒక్కలే ఉంటారనమాట. అంటే తనకు ఫ్యామిలీ లేదు. సో పీటర్ అంకుల్ ఎప్పుడు బాధపడుతూ ఉంటారనమాట. నాకు ఫ్యామిలీ లేదు. మీరు క్రిస్మస్ అనగానే అందరూ ఏం చేస్తారు? ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటారు కదా. నేను అలా సెలబ్రేట్ చేసుకోవాలి, నాకు ఎవరూ లేరు, నేను సింగిల్, నేను నాకు ఈ క్రిస్మస్లో నాకు ఎవరో తోడలేరని చెప్పి బాధపడుతూ ఉంటారు పిల్లలు. పాపం మార్నింగ్ అంతా షూస్ని తయారు చేసుకుని ఈవినింగ్ వచ్చేసరికి బాధతో ఈవినింగ్ ఇంటికి వస్తారు పిల్లలు. ఈవినింగ్ ఇంటికి వచ్చి సరే అని చెప్పి బాధతో బైబిల్ ఓపెన్ చేసి బైబిల్ని చదువుతూ ఉంటారనమాట. దేని గురించి చదివారంటే బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గురించి స్టోరీ చదువుతున్నారు పిల్లలు. చదువుతున్నప్పుడు అంకుల్కి ఏమనిపించిందంటే నేను యేసయ్యని చూడాలి అని చెప్పేసి ఆలోచన, అంటే ఒక ఆశ కలిగిన పిల్లలు. యేసయ్యని చూడాలనే ఆశ ఎవరికి కలిగింది? పీటర్ అంకుల్ కలిగిన పిల్లలు. కలిగిన తర్వాత పాపం మార్నింగ్ నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు కదా. సో నిద్ర వచ్చేస్తుందని చెప్పేసి బైబిల్ క్లోజ్ చేసి బైబిల్ పక్కన పెట్టి అంకుల్ పడుకునిపోయారు పిల్లలు. పడుకున్నాక అంకుల్కి ఒక డ్రీమ్ వచ్చింది. ఏమొచ్చింది పిల్లలు? డ్రీమ్ వచ్చింది. మీ అందరికీ డ్రీమ్ వస్తాయి కదా, మనందరికీ డ్రీమ్స్ వస్తాయి కదా. మరి కొన్ని గుర్తుంటే కొన్ని మర్చిపోతాం కదా. మరి పీటర్ అంకుల్కి ఏం డ్రీమ్ వచ్చిందో తెలుసా పిల్లలు? ఈ డ్రీమ్లో ఎవరు వచ్చారో తెలుసా? జీసస్ వచ్చారు పిల్లలు. యేసయ్య వచ్చారు. యేసయ్య వచ్చి అంకుల్తో మాట్లాడుతున్నారు. పీటర్ నువ్వు నన్ను చూడాలని అనుకుంటున్నావు కదా, నేను రేపు మీ ఇంటికి వస్తాను. సో నువ్వేం చేయాలంటే నేను ఎలా వస్తానో, నేను ఎలా ఉంటానో నేను నీకు చెప్పను. సో నువ్వు నన్ను చాలా జాగ్రత్తగా వెతకాలి అని చెప్పేసి అనేసి అంటారు పిల్లలు. అనగానే పీటర్ అంకుల్ వెంటనే మెలకు వచ్చేస్తుంది అనమాట. మెలకు వచ్చేసి టైం చూడగానే ఎంత అయింది తెలుసా పిల్లలు? 4 అయింది. ఎర్లీ మార్నింగ్ 4 అయింది. వింటర్ సీజన్లో ఎలా ఉంటుంది? 4 అంటే చీకటిగా ఉంటుంది, చాలా చలిగా ఉంటుంది కదా. 4 o'clockకి లేచి యేసయ్య ఈరోజు మా ఇంటికి వస్తానన్నారు కదా, నేను యేసయ్యని ఎలాగన్నా గుర్తుపట్టాలి, చాలా జాగ్రత్తగా నేను యేసయ్య గురించి వెతకాలి అని చెప్పేసి అనుకుంటారు పిల్లలు. అనుకుని వెతుకుతారని డోర్స్ ఓపెన్ చేస్తున్నారు, ఎవరు లేరు, క్లోజ్ చేస్తున్నారు, అలా చేస్తూ ఉన్నారనమాట. కొంతసేపటికి కొంచెం సౌండ్ వచ్చింది పిల్లలు. సౌండ్ రాగానే తన కిటికీ ఓపెన్ చేశారు. కిటికీ ఓపెన్ చేయగానే బయట ఎవరున్నారు తెలుసా పిల్లలు? రోడ్ స్వీపర్ ఉన్నారు. ఎన్నో క్లాక్కి? 4 o'clockకి. ఎవరున్నారు? రోడ్ స్వీపర్ ఉన్నారు. ఆ రోడ్ స్వీపర్ ఏం చేస్తున్నారంటే రోడ్ని శుభ్రం చేస్తూ ఉన్నారనమాట. మార్నింగ్ ఈ పీటర్ అంకుల్ ఏమనుకున్నారంటే, అయ్యో మార్నింగ్ 4 o'clockకి ఇంత చీకటికి ఇంత చలిగా ఉంది, కానీ రోడ్ స్వీపర్ ఎంతో కష్టపడి రోడ్ని అంతా నీట్గా చేస్తున్నారు, శుభ్రం చేస్తున్నారు. పాపం చలిలో రోడ్ స్వీపర్ చాలా వణికిపోతున్నారని చెప్పేసి పీటర్ అంకుల్ ఏం చేశారంటే రోడ్ స్వీపర్ని పిలిచారు. రోడ్ స్వీపర్, ఇలా రామ్మా ఒకసారి మా ఇంట్లోకి రా, నేను నీకు కొంచెం కాఫీ ఇస్తాను, నువ్వు చక్కగా తాగేసి కొంతసేపు ఇక్కడ ఉండి నీ బాడీ అంతా వేడిగా అయిన తర్వాత అప్పుడు నువ్వు వెళ్ళిగానే అని చెప్పేసి అంటారు పిల్లలు. అప్పుడు రోడ్ స్వీపర్ చాలా ఆనందపడిపోయి, అమ్మో ఇంత మార్నింగే నన్ను ఒకరు పిలిచారని చెప్పేసి ఆనందపడి ఎవరింటికి వస్తారు? పీటర్ అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చారు పిల్లలు. పీటర్ అంకుల్ వాళ్ళ ఇంటికి రాగానే పీటర్ అంకుల్ ఏం చేశారంటే చక్కగా కొంచెం కాఫీ పెట్టి ఆ రోడ్ స్వీపర్కి ఇచ్చారు పిల్లలు. రోడ్ స్వీపర్ చాలా హ్యాపీగా తాగేసి కొంతసేపు అక్కడ ఉండి తన బాడీ అంతా మళ్ళీ చక్కగా వేడైన తర్వాత వెళ్ళారనమాట. వెళ్తూ ఏం చెప్పారంటే, నీ డ్రీమ్ నువ్వు కలకన్నావు కదా, నీ డ్రీమ్స్ అన్నీ నిజం అవ్వాలి అని చెప్పేసి వెళ్ళిపోతారు పిల్లలు.
వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపటికి ఇంకా వెతుకుతున్నారు పీటర్ అంకుల్. కానీ ఏసై రావట్లేదు, ఏసైని ఎలా పట్టాలో తెలియట్లేదు. ఏసై గురించి చాలా వెతుకుతున్నా ఏసై కనిపించట్లేదు. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత ఒక యంగ్ లేడీ వచ్చింది పిల్లలు. ఆ యంగ్ లేడీ దగ్గర ఎవరున్నారంటే ఒక చిన్న బేబీ ఉందన్నమాట. వాళ్ళు కూడా మార్నింగ్ టైంలో చాలా చలిలో వాళ్ళు నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తున్నారనమాట. ఈ పీటర్ అంకుల్ వాళ్ళని చూసారు పిల్లలు. చూసి అయ్యో ఈ మా చిన్న బాబు చూడు ఎలాగా చలికి వణికిపోతున్నాడని చెప్పేసి ఆంటీని పిలుస్తారనమాట. ఇలా రండి, ఎక్స్క్యూజ్ మీ, ఇలా రండి అని చెప్పేసి పిలవగానే ఆంటీ లోపలికి వచ్చిందనమాట. లోపలికి వచ్చిన తర్వాత మీరు కొంతసేపు ఇక్కడ ఉండండి, మీరు కాఫీ తాగండి, నేను మీ బాబుకి నేను కొంచెం మిల్క్ వెయిట్ చేసి తీసుకొస్తానని చెప్పేసి లోపలికి వెళ్ళి ఆ మిల్క్ని వెయిట్ చేసి బాబుకి తాగిస్తారు పిల్లలు. తాగించిన తర్వాత పీటర్ అంకుల్ అడుగుతారనమాట, అమ్మ ఇంత మార్నింగ్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్తే అడుగుతారు పిల్లలు. అడిగితే ఆంటీ ఏం చెప్పారంటే, నాకు జాబ్ లేదండి, మా బాబు నాకు జాబ్ లేదు, నేను వేరే ఊరు వెళ్తున్నాను మార్నింగే ఒక జాబ్ కోసం వెతకడానికి అని చెప్తారు పిల్లలు. అనగానే ఈ పీటర్ అంకుల్ ఏం చేస్తారంటే చూస్తారనమాట. బాబుని చూడగానే బాబు కాళ్ళు ఎలా ఉంటాయంటే బ్లూ కలర్, లైట్ బ్లూ కలర్లోకి చేంజ్ అయిపోతాయి. ఎందుకు పిల్లలు అలా చేంజ్ అయిపోయినాయి? ఆ బాబుకి షూస్ కూడా లేవు, అసలు ఏమీ లేదనమాట. పాపం మంచు పడటం వల్ల బాబు కాళ్ళు ఏమైనాయి అంటే లైట్ బ్లూ కలర్లో చేంజ్ అయిపోయినాయి. ఆవిడ వెంటనే పీటర్ అంకుల్కి తన దగ్గర ఒక చిన్న సైజు షూస్ ఉండే పిల్లలు, అది గుర్తు రాగానే షూస్ని తీసుకొచ్చి బాబుకు వేశారు. వేయగానే బాబు చక్కగా తన కాళ్ళు ఏమైనా అప్పటి వరకు చాలా చలిలో ఉన్నాయి కదా, ఆ షూస్ వేయగానే వేడి రాగానే బాబు చక్కగా నవ్వుతూ ఉన్నారు పిల్లలు. అప్పుడు ఈ ఆంటీకి ఏమి ఇచ్చారంటే ఒక మంచి కోట్ని, తన దగ్గర ఉన్న ఒక కోట్ని తీసుకొచ్చి ఆంటీకి ఇచ్చే పిల్లలు. ఆంటీకి ఇవ్వగానే ఆంటీ ఆ కోట్ని వేసుకుని కాఫీ తాగి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోతున్నప్పుడు ఈ ఆంటీ అడిగారు, మీరు ఎవరి కోసమన్నా వెతుకుతున్నారా అని చెప్పేసి ఆంటీ అడిగితే, నిన్న నాకు జీసస్ ఒక డ్రీమ్ వచ్చింది, ఆ డ్రీమ్లో జీసస్ కనిపించి రోజు నేను మీ ఇంటికి వస్తున్నానని చెప్పారు, నేను ఆ జీసస్ కోసం నేను వెతుకుతున్నాను అని చెప్పేసి అంటారు పిల్లలు. అనగానే ఆంటీ ఏం చెప్పిందంటే, నీ డ్రీమ్ అంతా నిజం కావాలి అని చెప్పేసి అన్నారనమాట. అని చెప్పేసిన తర్వాత ఆంటీ కూడా వెళ్ళిపోయారు పిల్లలు. వెళ్ళిపోగానే ఇంకా వెతుకుతున్నారు, పీటర్ అంకుల్ వెతుకుతున్నారు, డోర్స్ ఓపెన్ చేస్తున్నారు, ఇంకెవ్వరు రావట్లేదు. ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయిపోయినా ఎవరు రాలేదు పిల్లలు, జీసస్ రాలేదు. నైట్ అయిపోయింది, ఇంకా జీసస్ రాలేదు. పాపం చాలా బాధపడుతూ డోర్స్ క్లోజ్ చేసేసి కర్టెన్స్ అన్నీ క్లోజ్ చేసేసి వచ్చి తన ఇంట్లో ఏం చేశానంటే ఒక చైర్లో కూర్చున్నారు పిల్లలు. కూర్చుని అయ్యో నాకు నేను వచ్చింది డ్రీమ్ కదా, డ్రీమ్స్ అన్నీ నిజం అవ్వవు కదా అని చెప్పేసి చాలా బాధపడుతూ అలాగ తన చైర్లో కూర్చునిపోయారు పిల్లలు. కూర్చుని కళ్ళు మూసుకోగానే తన ముందు ఒక ఇద్దరు ప్రత్యక్షమయ్యే పిల్లలు. వాళ్ళు ఎవరో తెలుసా పిల్లలు, రోడ్ స్వీపర్ అండ్ యంగ్ లేడీ అని చెప్పాను కదా, ఆంటీ ఇద్దరు కనిపించారు పిల్లలు. వాళ్ళంకలు ఎవరున్నా తెలుసా, జీసస్ ఉన్నారు పిల్లలు. జీసస్ ఉండగానే మాట్లాడతారనమాట. రోడ్ స్వీపర్ అంటున్నారు, ఏమంటున్నారంటే, పీటర్ నువ్వు నన్ను ఇంకా గుర్తుపట్టలేదా అనగానే వెంటనే అంకుల్కి అదేంటి, నాకు నిన్న జీసస్ ఇదే వాయిస్తో మాట్లాడారు కదా, ఇప్పుడు రోడ్ స్వీపర్ ఇదే వాయిస్తో మాట్లాడుతున్నారేంటి అని చెప్పేసి అనుకున్నప్పటికీ అప్పుడు ఆంటీ ఏమన్నారంటే, నాకు ఆకలితో ఉన్నప్పుడు నాకు ఆహారం ఇచ్చారు, నాకు చలితో ఉన్నప్పుడు నేను చలిగా ఉన్నప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చారు, మీ గృహంలోకి నన్ను చేర్చుకున్నారు అని చెప్పేసి ఆంటీ అన్నదనమాట. ఆంటీ అనగానే అప్పుడు ఏమన్నా తెలుసా, వీళ్ళలో ఎవరికి చేసినట్టే నేనే వీళ్ళ రూపాల్లో వచ్చాను, నువ్వు నన్ను గుర్తుపట్టవా లేదా నాకు హెల్ప్ చేస్తావా, నన్ను చూస్తావా లేదని నేనే ఒక రోడ్ స్వీపర్గా ఒక యంగ్ లేడీగా వచ్చాను అని చెప్పేసి ఏసీ చెప్తారు పిల్లలు. అలా ఏసీ చెప్పగానే ఈ పీటర్ అంకుల్కి మనసులో చాలా ఆనందం అయిపోయిందనమాట. ఎందుకు, తను ఎవరికి హెల్ప్ చేశారు, చేసింది రోడ్ స్వీపర్ యంగ్ లేడీకే చేశారు. కానీ ఎవరు వచ్చారు వాళ్ళ ఇంటికి, ఏసై వచ్చారు కదా. మనము కూడా ఈ క్రిస్మస్ టైంలో ఏం చేయాలంటే మన దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వడం నేర్చుకోవాలి పిల్లలు. ఈ క్రిస్మస్లో అనగానే మనకి సెలబ్రేషన్స్ గుర్తొస్తాయి కదా, మనం చాలా మంచిగా ఫుడ్ గుర్తొస్తుంది. ఇవన్నీ మనం ఏం చేయాలంటే మనకున్నది ఇతరులకు ఇవ్వడం నేర్చుకోవాలి. మరి ఈ పీటర్ అంకుల్ ఏం చేశారు,
ఒక ఇద్దరికి ఏం చేశారు, హెల్ప్ చేశారు కదా. మనం కూడా ఈ క్రిస్మస్ సీజన్లో మనం కూడా మనకు ఉన్నది ఇతరులకి హెల్ప్ చేయడం నేర్చుకోవాలి. క్రిస్మస్ అంటే సెలబ్రేషన్స్ మాత్రమే కాదు పిల్లలు, క్రిస్మస్ అంటే గివింగ్ అనమాట. మన దగ్గర ఉన్నది ఇతరులకి ఇవ్వడాన్ని నేర్చుకోవాలి. మరి క్రిస్మస్ టైంలో మనందరం అది నేర్చుకుందామా? అప్పుడు యేసయ్య మనందరినీ బ్లెస్ చేస్తాడు కదా. యేసయ్య టెస్ట్ అనమాట. అలాగా మన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు మనం ఇవ్వలేదనుకో అప్పుడు యేసయ్య కోపం వస్తుంది. దేవుని వాక్యంలో, బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం ఉంది పిల్లలు, ఆహారం ఇవ్వాలి, వస్త్రాలు ఇవ్వాలి, మిక్కిలి అలుపులైనా ఈ నలుగురికి చేస్తే నాకు చేసినట్టు. అంటే లేని వాళ్ళకి చేస్తే ఎవరికి చేసినట్టు తెలుసా పిల్లలు? మనం వాళ్ళకి చేసినట్టు కాదు, ఎవరికి చేసినట్టు? యేసయ్యకి చేసినట్టు. మరి మనందరూ అలాగా మనం ఏం చేయాలి, ఇవ్వడాన్నే మనం నేర్చుకోవాలి. ఈ క్రిస్మస్ టైంలో మనందరూ ఇవ్వడం నేర్చుకుందామా పిల్లలు? మరి మీ దగ్గర చాలా డ్రెస్సెస్ ఉంటే, కొంతమంది రోడ్డు మీద సరిగ్గా డ్రెస్సెస్ వేసుకోరు కదా, వాళ్ళకి మంచి డ్రెస్సెస్ ఉండవు. మీ దగ్గర ఉన్న డ్రెస్సెస్ ఏం చేయాలి, వాళ్ళకి ఇవ్వాలి. మీరు ఒక 100 రూపీస్ మీ పర్సనల్గా ఖర్చు పెట్టుకుంటున్నారనుకో, ఒక 10 రూపీస్ ఏం చేయాలి తెలుసా, ఏమీ లేని వాళ్ళకి ఇవ్వడం నేర్చుకోవాలి. ఓకేనా పిల్లలు? మరి క్రిస్మస్ టైంలో మనందరూ ఒక మంచి హ్యాబిట్ని అలవాటు చేసుకోవాలి. అదేంటి? గివింగ్. క్రిస్మస్ అంటేనే గివింగ్. ఒక జాయింగ్ కానీ హ్యాపీనెస్ కానీ అవన్నీ ఏం చేయాలి, ఇతరులకి మనం పంచాలన్నమాట. మన దగ్గర ఉన్న అవి ఇతరులకు పంచడాన్ని గివింగ్ అంటారు పిల్లలు. మరి మీ దగ్గర ఏముందో అది ఇతరులకి, మీ ఫ్రెండ్స్కి కానీ, లేదా మీ వీధిలో చాలామంది ఉంటారు, ఏమీ లేని వాళ్ళు ఉంటారు, బయట మన ఇంటికి కూడా కొంతమంది వస్తారు. వాళ్ళకి ఏం చేయాలో తెలుసా పిల్లలు? మీ దగ్గర ఉన్నదే వాళ్ళకి ఇవ్వడం నేర్చుకోండి. పిల్లలు మీ అందరికీ స్టోరీ అర్థమయ్యే ఉంటుంది కదా. మరి స్టోరీ ప్రకారంగా మరి ఈ క్రిస్మస్ నుంచి మనం ఇవ్వడాన్ని అలవాటు చేసుకుందాం. ఓకేనా పిల్లలు? బాయ్. పిల్లలు మరి వారం యాక్టివిటీ చేస్తారా? మరి స్టార్ ఉంది కదా, మీరు స్టార్ చేసి ఈ కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి పంపించండి పిల్లలు. పిల్లలు మరి ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామం బట్టి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమించు దేవా, ఈ మంచి సమయాన్ని మా జీవితంలో అనుగ్రహించారు తండ్రి. వేలాది స్తోత్రాలు తండ్రి. మరొకసారి నాన్న సండే స్కూల్ బిడ్డలతో కూడి నిన్ను ప్రార్థించే ధన్యతని ఇచ్చావు తండ్రి. వేలాది స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాన్న ఈ దినము ప్రభా, ఈ ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎంతమంది బిడ్డలైతే చూశారు నాన్న, వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆ బిడ్డలందరూ కూడా నీ దయలో, మనుషుల దయలో వర్ధిల్లడానికి సహాయం చేయండి ప్రభా. ముఖ్యంగా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి ప్రభా. అలాగే సండే స్కూల్ పరిచయను మీరే ఇంకనూ అభివృద్ధి పరచండి, ఆశీర్వదించండి తండ్రి. ఇంకా అనేక మంది బిడ్డలు ప్రభా నీ సంఘంలో చేర్చబడడానికి సహాయం చేయండి ప్రభా. అయా మరి త్వరలోనే మేము అందరం కూడా నాన్న మరి సండే స్కూల్ బిడ్డలతో నీ మందిరాల్లో కూడి నిన్ను ప్రార్థించే ధన్యతను దయచేయమని ప్రభా. ఈ వారం అంతా నాన్న బిడ్డలకు మీరే తోడుగా ఉండి నడిపించమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామ సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదం మీద